జస్ట్ వ్యవసాయం చేస్తాను, నాలో మార్పు వచ్చేసింది అని చెప్పింది అనుకోండి, అడవంతా కూడా ఆశ్చర్యపోతుంది. మనం వింటుంది కరెక్టా లేకపోతే వాళ్ళు నిజంగానే మారిపోయారా అని. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రధానంగా అవినీతి రుచి మరిగినటువంటి వ్యక్తులు లేదా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు మేము అస్త్ర సన్యాసం తీసుకున్నాం, రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాం, పూర్తిగా రాజకీయాలకు దూరం, ఇంకెప్పటికీ రాజకీయాలు మాట్లాడడం, వ్యవసాయం చేసుకుంటాం, హార్టికల్చర్లో మేము చాలా రీసెర్చ్ చేసాం, త్వరలో పంటలు పండిస్తాం అని చెప్పింది కూడా ఇలాగే ఉంటుంది అనేది సగటు ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయాలను చూస్తున్నటువంటి ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా ఈ చర్చ జరుగుతోంది. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే 8 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ నుంచి ఇటువంటి స్టేట్మెంట్సే ఆ రాజకీయ నాయకులు ఎవరైతే వైసీపీ పార్టీకి రాజీనామా చేశారో, పదవులకు రాజీనామా చేశారో, ఇట్లాంటి స్టేట్మెంట్లే ఇచ్చారు దాదాపుగా. అంటే నేనేది వాళ్ళని ఏదో క్రూర మృగాలు అలా అనటం లేదు, కానీ జస్ట్ చాలామంది మాట్లాడుకుంటున్న అంశం. ఈ అస్త్ర సన్యాసం చేసిన వాళ్ళలో ప్రధానంగా మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో చాలా చనువుగా ఉన్నవాళ్ళు, కష్టసుఖాల్లో ఉన్నవాళ్ళు, కష్ట నష్టాల్లో ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్లే ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడమే ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది. అందులో ప్రధానంగా ధర్మాన ప్రసాదరావు గారు కానీ, లేకపోతే ఆళ్ల నాని కానీ, తాజాగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు కానీ. ఆయన అయితే ఏకంగా విజయసాయిరెడ్డి గారు కూడా నేను వ్యవసాయం చేస్తాను, రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా, ఇక మాట్లాడను అని స్టేట్మెంట్ ఇవ్వడం కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక ఆళ్ల నాని కానీ, ధర్మాన ప్రసాదరావు గారు కానీ అలాగే అన్నారు, మేము రాజకీయాల నుంచి మాట్లాడము, రాజకీయాల నుండి వైదొలుగుతున్నాం అన్నారు. సో ఇవన్నీ చూసిన వాళ్ళందరికీ కూడా ఏంట్రా ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు, ఇది నిజమేనా, ఇది నిజమా లేకపోతే అబద్ధమా అనే నేపథ్యంలో ఇక నాయకత్వంపై మళ్ళీ వీళ్ళు విసిగి వేసారిపోయారా, లేకపోతే తల్లి చెల్లి విరక్తి చెంది ఎప్పుడైతే దూరం జరిగారో హింట్ ఇచ్చారా, లేకపోతే బంధువులు అనేటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చేసి మాట్లాడినప్పుడు చాలామంది క్యాచ్ చేయలేదా? ఇవన్నీ చూసిన వాళ్ళందరికీ ఏమనిపిస్తోందంటే వాళ్ళు చాలా క్లియర్గానే హింట్ ఇచ్చారు, అర్థం చేసుకోవడానికి చాలా గ్యాపు, చాలా టైం పట్టింది అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరు రాధాకృష్ణ గారు తన వీకెండ్ కామెంట్ బై ఆర్కే, అలాగే వారాంతపు లోగుట్టు కథనం కొత్త పలుకులో కూడా ఈ రాజకీయ సన్యాసులకి సంబంధించి ప్రధానంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాపై జరిగిన తతంగం, తెర వెనుక కథ, లోగుట్టు అన్నీ కూడా సవివరంగా రాశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు చాలా తీవ్రంగా 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చ నడుస్తోంది. ఏంటి గవర్నర్ పదవి హామీ బీజేపీ ఎంపీ కావడం లేదని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పినప్పటికీ కూడా అసలు ఆయన అమిత్ షాని కలవడం, ఆయన వెళ్ళి పీయూష్ గోయల్ని కలవమంటాం, తర్వాత బీజేపీ ఎంపీ అవ్వాలన్నా, బీజేపీలో జాయిన్ అవ్వాలి అని అనుకున్నా కూడా టీడీపీ క్లియరెన్స్ ఇవ్వాలి అని చెప్పడం, ఆ తర్వాత అప్రూవర్గా మారితే టీడీపీ క్లియరెన్స్ ఇస్తామనడం, ఇలాంటి అనేక సంచలన విషయాలు, లోగుట్టు, తెర వెనుక జరిగినటువంటి తతంగాలు, అలాగే ఆయన ఈ 10 సంవత్సరాల్లో చెప్పిన మాట మీద నిలబడకపోవడం, ఎన్నిసార్లు మాట తప్పడం, ఇలా అనేక విషయాల్ని సుదీర్ఘంగా తన ఆర్టికల్లో ప్రస్తావించారు, సుదీర్ఘంగా వివరించారు. దీంతో చాలా మంది ఏమని అంటున్నారంటే విజయసాయిరెడ్డి చేతలకి మాటలకి చేసేదానికి పొంతనుండదు కాబట్టి ఈ ఆర్టికల్కి మళ్ళీ కొంత ఇంటిగ్రిటీ పెరిగింది, చర్చ జరుగుతోంది, అందరూ మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏమిటంటే మీ నిర్ణయం నచ్చలేదు మాకు, కానీ గౌరవిస్తాం అని చెప్పి ఆయన రాజీనామాని వైసీపీ పార్టీ అధికారికంగా ట్వీట్ చేసి రిప్లై ఇచ్చింది. అంటే మళ్ళీ ఇదంతా కూడా ఎటు దారి తీస్తోంది అన్నది ఒక చర్చ. అంటే విజయసాయిరెడ్డి భవిష్యత్తు వైసీపీ బంగారు భవిష్యత్తుకి ఏమైనా లింక్ ఉందా, లేకపోతే ఈ తతంగం అంతా ఏమన్నా రాజకీయ కోణంలో ఉందా? ఎందుకంటే చెప్పేదానికి చేసేదానికి విజయసాయిరెడ్డి గారు ఈ 10 సంవత్సరాల్లో వ్యవహరించిన తీరు ఎలా ఉంటుందనేది వివరించారు. కాబట్టి ఇది భయంతో సన్యాసమా, భయం వల్ల వచ్చిన భక్తితో సన్యాసమా, లేదా దీని వెనుకల జరుగుతున్న వ్యవహారాలేంటి, మరి వైసీపీ తెగిన గాలిపటంలో ఎందుకు మారింది, వైసీపీ కేర్ ఆఫ్ రాజకీయ సన్యాసులు.com అని ఎందుకు మాట్లాడుకుంటున్నారు అని చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఈ అంశాలపై చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి ఏబిఎన్. లేదా ఒక గుంట నక్క నేను వేటాడడం మానేసా, మాంసం తినడం మానేసా, రక్తం తాగడం ఆపేసా, జస్ట్ మాజీ ఎంపీ ఈ ఆర్ట్ అంతా కూడా ఎటు వైసీపీ తెగి చూద్దాం. చిన్న విరామం తర్వాత ఈ అంశం సన్యాసులు.com అని ఎందుకు మాట్లాడుకుంటున్నారు అని చర్చ మాట్లాడుకుంటున్నారు. లేదా ఒక గుంట నక్క
నేను వేటాడడం మానేసా, మాంసం తినటం మానేసా, రక్తం తాగడం ఆపేసా, జస్ట్ వ్యవసాయం చేస్తాను, నాలో మార్పు వచ్చేసింది అని చెప్పింది అనుకోండి, అడవంతా కూడా ఆశ్చర్యపోతుంది. మనం వింటుంది కరెక్టా, లేకపోతే వాళ్ళు నిజంగానే మారిపోయారా అని. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రధానంగా అవినీతి రుచి మరిగినటువంటి వ్యక్తులు లేదా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు మేము అస్త